బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యమునా నదికి మరోసారి వరద పోటెత్తింది. 205.39 మీటర్లకు యమునా నది నీటి మట్టం చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం పెరిగింది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో యమునా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక మరోవైపు ఉత్తరాఖండ్, జార్ఖండ్, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యమునా నదికి మరోసారి వరద పోటెత్తింది. 205.39 మీటర్లకు యమునా నది నీటి మట్టం చేరుకుంది. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం పెరిగింది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో యమునా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక మరోవైపు ఉత్తరాఖండ్, జార్ఖండ్, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, నెల కిందట యమునా నదికి ఏ స్థాయిలో వరద నీరు వచ్చిందో ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ నెలకొంది. అయితే అప్పుడు ఢిల్లీలో కూడా వర్షాలు కురిశాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అక్కడి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో భారీ ఎత్తున వరద నీరు యమునా నదికి చేరింది. హత్నీకుండ్ బ్యారేజ్ నుండి పెద్ద ఎత్తున నీటి విడుదల చేయడంతో ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలోని డేంజర్ మార్క్ ఏదైతే ఉందో 205.33 అనేది డేంజర్ మార్క్, దాన్ని దాటి ఇప్పుడు నది ప్రవహిస్తుంది. నిజానికి కొద్ది కాలంగా దాదాపుగా ఒక 15 రోజుల నుండి క్రమక్రమంగా నీటి మట్టం తగ్గింది. ప్రజలు ఊపిరి తీసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరోసారి యమునా నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక్కసారిగా ఈ వరద నీటి ప్రవాహం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇక ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా డేంజర్ మార్క్ కంటే 3 మీటర్లకు పైగా యమునా నది నెల కిందట ప్రవహించింది. ఆ సమయంలో ఢిల్లీ మొత్తం కూడా స్పందించకపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఉత్తర భారతంలో అంటే ఈ ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు మరికొన్ని అంటే 2 నుండి 3 రోజుల పాటు కంటిన్యూగా కురిసే అవకాశం ఉంది. దీంతో వరద నీటిని క్రిందికి వదలాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు నిశ్చయించడంతో ఇప్పటికీ దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే ఈ మధ్య తిరిగి వెళ్లారో యమునా నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేవారు వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇప్పటికే చెప్తున్నారు. మరోవైపు అధికార యంత్రం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తోంది. దీనికి సంబంధించి సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఈ రోజు సాయంత్రం వరకు ఉంది. ఇక ఒక విషయాన్ని గమనించాలి, ఎప్పుడు కూడా ఢిల్లీలో ఈ స్థాయిలో వరద ప్రమాదం లేదు. దీని తర్వాత ఏదైతే వర్షాకాల సమయం ముగిసిన తర్వాత కూడా ఈ స్థాయిలో యమునా నదికి వరద నీరు రాలేదు. సో ఈసారి కూడా ఇటువంటి పరిస్థితి మరోసారి అంటే నెల తర్వాత మరోసారి ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో అటు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా ఎలాంటి రిస్క్ పాలన చేయొద్దని వారు సూచిస్తున్నారు. రైట్ రాజ్, థ్యాంక్ యూ.